హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి మన సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. గోధుమ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండితో అయితే అట్లు వేసుకుంటున్నాను అనమాట. దోసపిండి ఇడ్లీ పిండి అయితే అయిపోయింది, రుబ్బుకోలేదు. సో అందుకే ఇక్కడ ఓన్లీ గోధుమ పిండితో అయితే నేను అట్లు వేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి అయితే మా హస్బెండ్కి అయితే చాలా ఫేవరెట్ అనమాట. సో ఇక్కడైతే నేను టిఫిన్ వేసుకున్నాను. అండ్ ప్లస్ ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి ఒకటే రుబ్బుకుంటున్నాను ఈ వీక్. సో నెక్స్ట్ వీక్ అయితే నాకు కొన్ని అకేషన్స్ ఉన్నాయి. సో అవి ఏంటో మీకు నెక్స్ట్ వీకే తెలుస్తుంది. సో ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి రుబ్బుకుంటున్నానండి. అండ్ కొంచెం పనులు కూడా ఫాస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంటికైతే గెస్ట్లు వస్తున్నారనమాట. సో ఎవరన్నదైతే నేను ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. సో ఇక్కడైతే ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను నేను. రవ్వ పిండుకుని వేసుకుంటున్నాను ఇడ్లీ పిండిలో. ఇక్కడ ఇడ్లీ పిండి అయితే రుబ్బేసుకున్నాను అనమాట. ఒక ఇడ్లీ పిండి రుబ్బుకున్నాను, ఇంకేం రుబ్బుకోలేదు. సో ఇడ్లీ పిండి రుబ్బుకున్నాక ఎలా పడితే అలా అయిపోయింది డ్రెస్ అదిని. సో నేను అందుకే వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అప్పుడైతే నాకు మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ అప్ అయితే కానీ నాకైతే నీట్గా ఉన్నట్లేదు, ఎందుకంటే పిండి అంతా అంటుకున్నట్టు నిలబడితే అలా ఉంది. సో చాలా ఉక్కు కూడా పోస్తుంది ఇక్కడ. సో అందుకైతే నేను పొద్దున్నే లేచి నేనైతే ఇంకా స్నానం అది చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా మా ఇంటికి అయితే గెస్ట్లు వస్తున్నారని. యాక్చువల్గా వాళ్ళకి చెన్నైలో ఏదో పని ఉండి ఇటు వస్తున్నారనమాట. సో అంటే నైటే చెప్పారు గెస్ట్లు వస్తున్నాను అనేసి, బట్ ఇంటే లంచ్కుంటానని అయితే చెప్పలేదు. సో మార్నింగ్ అయితే నాకు తెలిసింది లంచ్ కూడా ఉంటానని, అడగ్గా ఉంటామనేసి అన్నారు. సో అందుకే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలనేసి నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను త్వరగా. బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఆలోచిద్దాంలే అనేసి అనుకున్నాను ఏం ఉండాలనేసి, ఎందుకంటే వీకెండ్ కూడా మన దగ్గర వెజిటేబుల్స్ ఏముండో తెలిసిందే కదా, ప్రతి వీకెండ్ నేనైతే వెజిటేబుల్స్ తెచ్చుకుంటాననేసి. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి, అయిపోయింది. సో కొద్దిగా కాఫీ అయితే తీసుకుందామనేసి నేను మా హస్బెండ్ అయితే కాఫీ తాగుతున్నాం ఇక్కడ. సో కాఫీ టీ ఏదో ఒకటి మ్యాండేటరీ అనమాట. అందులోని ఇలా హడావుడిగా ఉన్నప్పుడు అయితే ఇంకా మ్యాండేటరీ. నాకు ఎవరన్నా వస్తున్నారంటే ఎంతో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎంతో హ్యాపీనెస్ అనమాట. ఓకే వస్తున్నారు ఎవరో అనేసి. సో చాలా సరదాగా ఉంటుంది నాకు మా అబ్బాయికి అయితే. సో ఇదైతే మా సోఫా, నేనైతే కవర్స్ తీసేసాను. సో ఇదే అనుకుంటా ఫస్ట్ టైం మీరు అందరూ మా సోఫా చూడడము. ఇది లెదర్ సోఫా అండి. సో అక్కడ మట్టి అది దుమ్ము ఉంటే డస్ట్, నేను ఇది పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, పెయింట్ బ్రష్తో అయితే దులుపుకుంటాను అనమాట. చాలా నీట్గా ఉంటాయి, ఇక్కడ ఏమీ డస్ట్ ఏమి ఉండవు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ కవరేసే ఉంచుతాను చాలా వరకు. సో ఇక్కడ ఏంటంటే మా సోఫాలకి లెదర్ కదా, మా అబ్బాయి 2 చిన్న హోల్స్ పెట్టాడనమాట. అవి కొంచెం పెద్దవి అవుతున్నాయి, అందుకే కవర్స్ ఎలా ఉన్నా కానీ నేను తీయను, ఎందుకంటే మళ్ళీ అన్నాడు హోల్స్ అయి పెట్టిన పాడైపోతాయి అనేసి. ఇవి కొన్ని జస్ట్ 4 years అవుతుంది అంతే, ఎక్కువ అవ్వలా. ఇక్కడైతే నేను రోబోకి డస్ట్బిన్ అది క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే రోబో ఆన్ చేసేద్దామని. సో రోబోని పెట్టేసి నేనైతే నెక్స్ట్ కుకింగ్కి వెళ్దామని అయితే అనుకున్నాను. మా హస్బెండ్ అడిగిన ఏం ఉండను అనేసి అంటే, సో సాటర్డే కన్ఫామ్గా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉండకూడదు. సో వచ్చేవాళ్ళు కూడా సాటర్డే నాన్ వెజ్ మ్యాక్సిమం తినరు. సో అందుకు నేనైతే ఏదైనా వెజ్లోనే చేసుకుందాం అనేసి నేనైతే ఫస్ట్ రోబో ఆన్ చేశాను. సో నేను మార్నింగే స్టార్ట్ చేసేసానండి వర్క్స్ అన్నీ ఎర్లీగానే. సో అందుకే ఇక్కడ రోబోనే ఆన్ చేస్తాను. నేను తుడిచి తడిగుడ్డ అది పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా లేట్ అయిపోద్ది, లంచ్ టైం కదా, నేను లంచ్ అయితే నేను కుక్ చేయలేను అనేసి. సో నేనైతే అది రోబో ఆన్ చేసి పెట్టేసుకున్నాను. నేను నిన్న బట్టలు అవి ఉతుక్కున్నాను కదా, అవన్నీ తీస్తున్నాను, ఎందుకంటే ఈ కవర్స్ వాష్ చేద్దాం అనేసి. సోఫా కవర్స్ అసలు ఆ సోఫా కవర్స్ ఎంత డస్ట్ అయిపోయి ఎంత మురికైపోయినాయి అంటే 1 monthగా నేను అయితే వాటిని తీయలేదు, అలా వదిలేసాను. సో ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల, లేదా హెల్త్ బాగోకపోవడం వల్ల, ఏదో ఒక పని ఉండడం వల్ల, సో అందుకని ఎలా అయినా సరే ఈసారి అయితే కవర్స్ అయితే వాష్ చేయాలనేసి అయితే నేను కవర్స్ని మిషన్లో వేసేసుకుని ఆల్రెడీ వాష్ చేసి ఉన్న బట్టలన్నీ నేను తీసి లోపల పెట్టుకున్నానండి. చాలా బట్టలు ఉన్నాయి, కనిపించట్లేదు కానీ నాకు తెలియదు, కానీ నాకు వీక్కి చాలా బట్టలు వచ్చేస్తాయి. ఒక 2 days ఉతకకపోయినా చాలా అంటే చాలా బట్టలు వస్తాయి. సో అవన్నీ నేను ఎప్పుడు చూసినా నేనైతే బట్టలు ఉతుకుతానే ఉంటాను. 2 daysకి ఒకసారికైనా ఖచ్చితంగా నేను మిషన్ ఆన్ చేసుకుంటాను. సో అయితే నేను బట్టలన్నీ తీసి అక్కడ పెట్టేశాను. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేయమని చేస్తానన్నారు. సో ఈలోగా నేనైతే మా హస్బెండ్కి చెప్పాను అనమాట, బీట్రూట్ అండ్ పొటాటో ఆర్డర్ పెట్టండి, సో అవి ఫ్రై చేస్తాను, సాంబార్ ఎలాగో మన దగ్గర ఉంది కదా అనేసి. సో నేనైతే ఇక్కడ బీట్రూట్ అండ్ పొటాటో ఫ్రై కూడా చేసుకుంటున్నాను. సో మా గెస్ట్లు అయితే చాలా హెల్తీ ఫుడ్ తింటారు, వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు ఫుడ్ విషయంలో. అందుకే నేను ఇక్కడ బీట్రూట్ అండ్ పొటాటో ఫ్రై అయితే చేసుకుంటున్నాను వాళ్ళ కోసం.
సో ఎక్కువే చేసుకున్నాను, పిల్లలు కూడా ఉన్నారు కదా అనేసి. సో అంటే బీట్రూట్ అది కొంచెం స్పైసీ తక్కువ వేసాను. పొటాటోలో కొంచెం స్పైసీ ఎలా అన్నా కారం వేస్తాం కాబట్టి పొటాటోలో. సో బీట్రూట్లో అయితే నేను కొద్దిగా కారం వేసి నేను ఇక్కడైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఫ్రై అయిపోయిందండి. నేను సాంబార్ కూడా పెట్టేసుకుందాం అనేసి అయితే సాంబార్ కూడా నేను ఒక సైడ్ పెట్టేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ నాకు కొంచెం హెల్ప్ చేశారు. ఇద్దరం కలిపి అయితే మేము బట్టలు ఫోల్డ్ చేసేసుకున్నాము. ఈ బట్టలు లోపల పెట్టుకోవాలి, బట్టలు ఉతకడము, మడత పెట్టడము ఇవన్నీ ఒక ఎత్తు, మళ్ళీ ఇవన్నీ సర్ది నేను లోపల పెట్టాలి. తెలుసు కదా నాకు బట్టల విషయంలోకి వచ్చేసరికి చాలా బద్ధకం వచ్చేస్తుంది, చాలా నచ్చదు కూడా. ఇక్కడైతే మా రోబో తిరుగుతూ నా కెమెరాని గిర్రని తిప్పేసింది అనమాట. సో మళ్ళీ నేను వచ్చైతే కెమెరాని సెట్ చేసుకుని బట్టలు అవి తీసుకుని వెళ్ళైతే మా రూమ్లో ఇవేమో వేరే రూమ్లో పెట్టుకుని వచ్చేసాను. అండ్ ఇంట్లో ధూపం వేసుకుంటున్నాను. తెలుసు కదా నేను వీక్ ఒకసారన్నా సరే ఇంట్లో ధూపం వేసుకుంటానని. సో ఈరోజు అయితే డే టైమే వేసుకుంటున్నాను. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అయ్యి ఉన్నాను కదా, నాకు ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనేసి. సో గెస్టులు కూడా ఎలాగో వస్తున్నారు కాబట్టి వాళ్ళు రాగానే ఇంట్లో కొంచెం బాగా ఉండాలనేసి నేనైతే ఇక్కడ ధూపం వేసుకుంటున్నాను. నేనైతే గుమ్మం బయట కూడా వేసుకుంటున్నానండి. గుమ్మం బయట కూడా వేసుకుంటారు కదా చాలామంది. నేనైతే గుమ్మం బయట కూడా వేసుకుంటాను ధూపము, నాకు అది ఇష్టము. సో ఇలాగా నేనైతే స్వీట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట ఆన్లైన్లోని. సో ఇక్కడ స్వీట్స్ కూడా మా ఆర్డర్ వచ్చేసినాయి అనమాట. ఏదో భవన్ అని ఉంటుంది దీని పేరు, యాక్చువల్గా నాకు గుర్తులేదు. ఇక్కడ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయండి. గుప్తా భవన్ స్వీట్స్ నేమ్. సో నేను వెంటనే తీసుకుని అయితే తినేసాను. అండ్ ఇక్కడ మా లంచ్ కూడా అయిపోయింది. అయిపోయాక మా గెస్ట్లు కూడా వచ్చారు, వాళ్ళు భోంచేసి అయితే పడుకున్నారు. బట్ మా అబ్బాయికి లాస్ట్ వీక్ అది బాగాలేదు కదా, సో లాస్ట్ చెకప్ అయితే ఒకటి ఉంది, నార్మల్ చెకప్పే, ఏం లేదు. సో చెకప్ కని అయితే వచ్చాము. మేమైతే ఈసారి హాస్పిటల్ రెయిన్బోకి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే అది మాకు బాగా లాంగ్ పడిపోతుందని చెప్పాను కదా. సో ఇక్కడ వేరే గ్లోబల్ హాస్పిటల్ ఉంటే అక్కడికైతే తీసుకుని వచ్చాము మేము. ఇక్కడ చాలా బాగుందండి హాస్పిటల్, ఇది కొత్తగా పెట్టారు, జస్ట్ 1 year అయ్యిందంతే. సో మీరు చూడొచ్చు హాస్పిటల్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో ఇక్కడైతే నార్మల్ రెగ్యులర్ చెకప్ అవి చేస్తున్నారు. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము ఆ చెకప్కి. ఏవో యూరిన్ కల్చర్ అండ్ బ్లడ్ కల్చర్ అంటారు కదా, అవేవో రిపోర్ట్స్ అవి తీసుకున్నారు అప్పుడు. సో అవి ఇప్పుడు వచ్చినాయి అనమాట. సో అందుకు అవన్నీ చూసుకుని ఏమీ లేదన్నారు, అంత నార్మల్ ఉందన్నారు. సో అండర్ వెయిట్ ఉన్నాడు, కొంచెం వెయిట్ ఉండాలి, పెరగాలి అన్నారు. సో వచ్చేసేటప్పుడు అయితే కోకోనట్ వాటర్ అది తీసుకున్నాం అనమాట. తర్వాత అయితే ఇంకా ఇలాగో అందరం ఉన్నాం కదా, సో డైలీ ఇంట్లో తినేదే కదా అనేసి అయితే మేమైతే బయటకు వచ్చాము ఫుడ్ కోర్ట్కి. సో మా డిన్నర్ అయితే ఈరోజు బయట అయిపోయింది, చాలా బాగుంది. ఇదే ఈరోజు వ్లాగ్ అండి. అందరూ లైక్, కమెంట్, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.